6 100 136 మన మేరీ గౌరిని మా యేసు పాదానికే ఇచ్చి మ్యారేజ్ చేస్తాను. అసంభవం. దానికి పెళ్ళంటూ జరిగితే మా గజపాల శాస్త్రితోనే జరగాలి. ఎలా జరుగుద్ది? నువ్వు ఉండే జూలప్ప అదే పోలే అని ఇందాకట బట్టి చూస్తున్నాను. ఏటో తెగ నీలుగుతున్నాడు. నన్ను కాదని హైబ్రిడ్ అంబోతు గారికి ఎలా ఇచ్చి చేస్తాడు నేను చూస్తా. ఏంట్రా చూసేది? రిమ్మిచ్చి కొట్టానంటే దిమ్మ తిరిగిపో. కొబ్బరికాయ పుచ్చి కొట్టాడే బుర్ర పగిలిపోద్ది. ఏంట్రా పగిలేదు నా టైర్ లో సూపు? మా బాగా చెప్పవురా బెదరు. ఏంటే వాడు చెప్పేది? కోచి బిగించి ఎగిరి తన్నారంటే గోదావరిలో పడతావు. ఏంటి మా అప్పంది అనేస్తావా? మడ్డగారు ఇరిగిపోతున్నా రే. ఏంట్రా విరిగేది? పప్పులో గరిట. అమ్మని ఒరే బెదరు, ఆగరా, ఆగు. మా ఇద్దరిని ఇష్టపడ్డారా? ఆగండి. వీళ్ళ కోసం మీరు కొట్టుకు చావక్కర్లేదు. నేను వేరే పార్టీని చూసుకున్నాను. వేరే పార్టీనా? ఎవరే? మన కేస్టోడేనా? కాదు. అయితే మన గోత్రికుడేనా? నీ గోత్రికుడు కూడా కాదు, నా ప్రేమికుడు. అయితే ఎవరతను? మాన్ मेरा नाम है హాస్టల్ వార్డెన్ मेरा काम है. మాస్టారు మీరా? హాజీ ఇక నుంచి నన్ను మాస్టారు మీరు అని పిలవకండి అంకుల్. అంకులా? హాజీ మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం. మైనే ప్యార్ కియా. మీరు ఊ అంటే మేము నికా చేసుకుంటాం అంకుల్. అంకులా? మా మామగారిలో ఉన్నావు. నేను నీకు అంకులే ఉంటా? చిన్న పిల్లని దాన్ని మాయ చేసి గుట్లో వేసుకుంటావా? నేను చిన్నపిల్లనేంటి నాన్న? నేను పెద్ద మనిషినే 15 ఏళ్ళైంది. నాకు తెలుసు, నువ్వు రోడ్డు పోయి. ఆంటీ 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 మీరేనా చెప్పండి ఆంటీ. ఆంటీనా? నా ఏజ్ ఏంటి, నీ ఏజ్ ఏంటి, దాని ఏజ్ ఏంటి? ఏజ్ కి మ్యారేజ్ కి లింక్ ఏంటమ్మా? కంకర్ రాళ్ళు సిమెంట్ లా కలిసి కాంక్రీట్ అయిపోయిన మమ్మల్ని వేరు చెయ్యకండి. ఈ పసి హృదయాల్ని విడదీయకండి. ఈ ప్రేమ పావురాల్ని స్వేచ్ఛగా ఎగరనివ్వండి. నువ్వు ప్రేమ పావురానివి ఏంట్రా దరిద్రుడా? నువ్వు ప్రేమ పావురానివి కాదురా, ప్రేమ గబ్బిలానివి, ప్రేమ గుడ్లగోపవి, ప్రేమ పందివి, ప్రేమ పంది కుక్కివిరా. మీరు ప్రేమతో నన్ను పంది కుక్క అన్నా పర్వానయ్యి. ఇంట్లో ఉన్న మతాలతోనే సతమతమవుతుంటే మధ్యలో నీ గొడవ ఏమిట్రా? చూడంకుల్, నన్ను అల్లుని చేసుకుంటే శుక్రవారం మసీదుకి, శనివారం గుడికి, ఆదివారం చర్చికి అందరం కలిసి వెళ్ళొచ్చు. అప్పుడు 3 రంగుల జెండాల ముచ్చటగా మన 3 మతాల వాళ్ళం ఒకే ఇంట్లో కలిసి ఉండొచ్చు. అది చూసి గవర్నమెంట్ వాళ్ళు జాతీయ సమైక్యతా అవార్డు కూడా ఇవ్వచ్చు. అది మీరే అందుకోవచ్చు. అంటే అవార్డుల కోసం వంశ మర్యాదల్ని, పరువు ప్రతిష్టల్ని మంట కలుపుకోమంటావా? ఇప్పటికే వన్న సక్రమై చచ్చిపోతున్నాను. నిన్ను కూడా కలుపుకున్నానంటే అసలు వన్నమే లేకుండా పోతాను. మర్యాదగా బయటికి పో. అది కాదండి. మాయా వాడు బొడ్లో చేతాడు, కత్తీసి పొడి చేస్తాడు. మనలోంచి పిన్నిసి తీసాడే, కళ్ళల్లో బొక్కలేసి ప్యాచీలు వేసేస్తాడు. ఈడేటి టీకాలేసి ఊళ్ళగా ఏళ్ళకి ఇలా బొక్కలేటేస్తున్నాడు. బ్లడ్ టెస్టింగ్ ఏమన్నా చేస్తాడేమో. నా మేరీ గౌరి వేలు నుంచి ఏం కారుతోంది? రక్తం. నా వేలు నుంచి ఏం కారుతోంది? రక్తమే. ఈ రక్తం ఆ రక్తం ఏ రంగులో ఉన్నాయి? ఎరుపు రంగులో ఉన్నాయి. ఈ రక్తానికి ఆ రక్తానికి తేడా ఏమిటి? ఏమీ లేదు. మరి అదే, మా మతాలు వేరైనా మా రక్తం రంగు ఒక్కటే, మా వయసులు వేరైనా మనసులు ఒక్కటే. అందుకే మా పెళ్లికి ఏ కులము మతము అడ్డు రాకూడదు. మీ పెద్దలు మా ప్రేమకు అడ్డు చెప్పకూడదు. ఈ పెద్దలు మీకు అడ్డు చెప్పకపోయినా కుర్రాళ్ళం మేం చెప్తాం రా. మధ్యలో మీకు అభ్యంతరం ఏంటి రా? ఈ మేరీ గౌరిని మేం చేసుకుందాం అనుకున్నాం కాబట్టి రా. కరెక్ట్ గా చెప్పావు బెదరు. ఈ మేరీ గౌరిని చేసుకుంటే శనివారం నాడు నువ్వు చేసుకోవాలి, లేకపోతే ఆదివారం నాడు నేను చేసుకోవాలి. అమాయకులారా, ఈ శని ఆదివారాలకి ముందు శుక్రవారం వస్తుంది. ఆ రోజు నేను మసీదుకు వెళ్లి నమాజు చేసుకుని నా ప్యారీ మేరీతో నికా చేసుకుంటాను. ఆవో, ఆవు లేదు గేదె లేదు, ఆగా మమ్మల్ని ఏ శక్తులు విడదీయలేవు. విడదీయలేవా? నహీ నహీ నహీ. అరే బెదరు, నువ్వు అటేపు నుంచి రా. ప్యారీ లేదు పూరి లేదు పోరా. ఒరే కళ్యాణ్, నీకు గుడ్ న్యూస్ రా. ఏంటి? మీ నాన్న మీ పెద్దనాన్న నీకు పెళ్లి ఫిక్స్ చేశారు. పరీక్షలు అయిపోగానే నీకు పెళ్లి చేసేస్తారంట. పెళ్లి చేస్తారా? ఎవరితో? ఈ అమ్మాయితో. ఇదేంట్రా? నేను సుప్రీం తప్ప మరో అమ్మాయిని పెళ్లి చేసుకోను. ఈడవడరా రంబనిచ్చి పెళ్లి చేస్తానంటే పంబం చేసుకుంటానంటాడు. ప్రేమ గుడ్డిదనడానికి ఇదే నిదర్శనం.
సుప్రీం హీరో క్వాలిఫికేషన్స్ తో మెగాస్టార్ క్వాలిటీస్ తో ఉన్న మన వాడు ఈ రంబని పెళ్లి చేసుకుంటే నా సావి రంగా సాంగే జాగ్రత్తగా పెట్టు. రే కళ్యాణ్, టైం అయింది, త్వరగా రా. వస్తున్నా పెదనాన్న. హలో, మా ఆవిడికి పీరియడ్ వచ్చేసిందా అండి? మీ ఆవిడికి పురుడా? ఏ నంబర్ కావాలి? అది గవర్నమెంట్ ఆసుపత్రినండి. రాంగ్ నంబర్. ఓరే డబ్బా, పొద్దున్న విలన్ గడి ఫోన్ ఎత్తాడే. రే కళ్యాణ్, టైం అవుతుంది, త్వరగా రా. వస్తున్నా, ఫ్రెండ్ కి ఫోన్ చేస్తున్నా. హలో, ఈసారి ఈ దరిద్రుడు ఫోన్ ఎత్తాడే. ఎరా ఎదవా, ఏదేనుగానే జున్ను అంపుతాను, అంపలేదే. ఎవడను? నీ అమ్మమ్మ జున్ను అంపాల్సి వస్తుందని ఎవరు అంటావా? సంపేస్తాడు రే. యద్వేషాలు లేకుండా వెంటనే గిన్నెండో జున్నట్టుకు వచ్చాయి. జున్ను లేదు, గిన్నె లేదు, ఫోన్ పెట్టాయి. పొద్దున్న రాంగ్ నంబర్. దేవుడా, ఈసారి నా సుప్రీం లైన్ లో పెట్టు. హలో సుప్రియ, నేను కళ్యాణ్ని. హలో, ఈ డబ్బులు తీసుకెళ్లి రిపేర్ చేయించండి. ఏంటి పద్మ? పక్కన మీ వాళ్ళు చచ్చారా? అవునే. అయితే నేను చెప్పేది విను. స్టేషన్ కి నా కూడా మా నాన్న పెదనాన్న వస్తున్నారు. అక్క నువ్వు నన్ను పట్టించుకోకుండా ఫస్ట్ క్లాస్ కూపే ఎక్కి. సరేనే, అలాగే, బాయ్. ఇంకో 2 రోజులుండి వెళ్ళొచ్చు కదరా. లేదమ్మా, చాలా ఇంపార్టెంట్ క్లాసులు ఉన్నాయి. ఈసారి వచ్చినప్పుడు ఉంటాగా. జాగ్రత్తగా వెళ్ళు. అలాగే, వెళ్ళగానే ఉత్తరం రాయమ్మా. అలాగే బామ్మ, 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుండమ్మా. ఇదేంటమ్మా ఈ డ్రెస్ వేసుకున్నావు? మంచి పట్టు చీర కట్టుకోలేకపోయావా? కాలేజీకి వెళ్లే పిల్లకి పట్టు చీరేంట్రా? దానికి కాలేజ్ వయసు దాటి మ్యారేజ్ వయసు వచ్చిందమ్మా. వెళ్ళి చీర కట్టుకో. దేనికండి? పెళ్లి చూపులకు వస్తున్నారు. పెళ్లి చూపులా? ఎవరికి? నీకు. అదేంటండి? లేకపోతే ఏమిటా ప్రశ్న? దాన్ని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు. ఇంత అర్ధంతరం కదా పెళ్లి చూపులేంట్రా? ఆలస్యం చేస్తే మంచిది కాదని. ఇప్పుడు దాని పెళ్లికి తొందర ఏమొచ్చింది? చదువు పాడవకుండా ముందు దాన్ని కాలేజీకి పంపించు. కాలేజీకి పంపకపోతే దాని చదువే పాడవుతుంది. పంపితే అదే పాడవుతుంది. దాంతో పాటు మన పరువు మర్యాదలు కూడా పాడవుతాయి. అది కాదురా, చిన్నపిల్ల, దానికి ఏమంత వయసు వచ్చిందని? ప్రేమించే వయసు వచ్చింది, పెద్దవాళ్ళని మోసం చేసే వయసు వచ్చింది. అది ఇంకా చిన్నపిల్లేంటి? ఒకవేళ అయితే మాత్రం నష్టం ఏంటి? దానికన్నా చిన్న వయసులోనే దాని తల్లి నాకు పెళ్ళామైంది. దానికన్నా చిన్న వయసులోనే నువ్వు నాకు తల్లివయ్యావు. రేయ్, ఆ సామాన్ లోపల పెట్టండి రా. డాడీ, నాకు ఈ పెళ్ళొద్దు, నేను చదువుకుంటాను. తప్పమ్మా, చదివించిన ఈ కాస్త చదువుకే నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు. ఇంకా చదివితే నాకు మంచిది కాదు. మీకు మంచి అయినా చెడైనా నేను చదువు ఆపను. కాలేజీకి వెళ్ళి తీరుతాను. ఏవే, ఈ నెల కాపురంలో ఎప్పుడైనా నన్ను ఎదిరించావా? కనీసం నా మాట కాదన్నావా? లేదండి. నిన్ను నీకేమైనా పోయే కాలం వచ్చిందా? దాన్ని కొడుతున్నావు ఎందుకురా? నువ్వు నోరు మూయి. చూడవే, చూడు, నీ కూతురు నన్ను ఎదిరిస్తుంది. నా మాట కాదంటుంది. కాదంటుంది, 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 కాదంటుంది. ఆగండి, అమ్మని ఎందుకు కొడుతున్నారు? మీ అమ్మ నిన్ను సరిగ్గా పెంచలేదు. అమ్మ, నేను చేయకండి. నేను చెప్పినట్టే వింటాను. నేను చెప్పినట్టే చదువు మానేస్తాను. నేను చెప్పినట్టే పెళ్లి చేసుకుంటాను. గుడ్, వెళ్ళి రెడీ అవ్వు. నేను చెప్పింది అర్థమైందిగా. కళ్యాణ్, ఏంట్రా వెతుకుతున్నా? అబ్బాయి ఏం లేదు, ఇదే ట్రైన్ కి నా ఫ్రెండ్ ఒకడు వస్తానన్నాడు. బ్రౌనీ, ఈ లెటర్ తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ లో కళ్యాణ్ ఉంటాడు, అతనికి ఇవ్వు. గో. అటు ఇటు చూస్తున్నావేంట్రా? అబ్బాయి ఏం లేదు, ట్రైన్ ఇటు నుంచి వస్తున్నా అటు నుంచి వస్తున్నా అని చూస్తున్నా. డాక్యుమెంట్స్ రే కళ్యాణ్, ట్రైన్ వచ్చేస్తుంది. నాన్న, నాకు మ్యాంగో జెల్లీ కావాలి. చిన్నపిల్లల మ్యాంగో తెలియదు ఏంట్రా? సరే తెస్తా. రే కళ్యాణ్, మొత్తం 6 సామాన్లు గుర్తుంచుకో.
బడికి వెళ్తుంది ఎక్కువ అలాగే పోయినా ఇదిగో మ్యాంగో జెల్లీ. థ్యాంక్స్ నాన్న అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు సరే ఆరోగ్యాన్ని జాగ్రత్త. వెళ్ళగానే ఫోన్ చేయి. ఉంటాను రా బాయ్. కళ్యాణ్ నన్ను కాలేజ్ పంపించేసి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు మా డాడీ నువ్వు వెంటనే రా